సో దేవుని ప్రజలుగా మనము యేసయ్య యొక్క మౌనం నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే ద సైలెన్స్ ఆఫ్ జీసస్ డెపిక్ట్స్ ద పేషెన్స్ ఆఫ్ జీసస్. యేసయ్య యొక్క మౌనంలో మనకేం కనబడుతుందంటే చేతగానితనం కాదు, ఆయన ఓర్పు కనబడుతుందండి. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకే వాక్యంలో వ్రాయబడిన మాట, ఓర్చుకొనిన ఆయనను మనం తలంచుకోవాలండి. ఓర్చుకొనిన యేసయ్యను తలంచుకోవాలి. కొన్నిసార్లు శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఓర్చుకోలేమండి. ఇంకా నా వల్ల కాదండి, ఇంకా సైలెంట్గా ఉండలేం. కొన్నిసార్లు వేదనలో శ్రమలో ఉన్నప్పుడు కోపంతో చాలా మాటలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ పెయిన్ అట్లా ఉంటుంది కాబట్టి. అందరూ ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు నర్సులను తిట్టేసేవాళ్ళు ఉంటారు కదా, డాక్టర్లను తిట్టుకునే వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ వస్తే చిరాకు పడే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఆ పెయిన్లో ఎలా ఉంటుందంటే భరించలేక దే లూజ్ దట్ పేషెన్స్, దే లూజ్ దేర్ కూల్. కానీ యేసుక్రీస్తు ప్రభు అంత ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, అత్యంత దారుణమైన భయంకరమైన శ్రమ గుండా వెళ్తూ కూడా ఆయన మౌనంగా సహించాడంటే ఆయన యొక్క ఓర్పు, ఆయన సహనము ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వలె ఆయన అడుగుచాడల్లో మనం నడవాలని ఆయన మన కొరకు మాదిరి ఉంచి వెళ్ళారు కనుక ఆయన యొక్క ఓర్పును నేర్చుకోవడానికి, ఓర్పుతో ఈ లోకంలో బ్రతికి మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ యేసయ్య బిడ్డలుగా జీవించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.